రైట్, మళ్ళీ వస్తాను. గౌరీశంకర్ గారు నమస్తే అండి. నమస్తే. గౌరీశంకర్ గారు, ఒక అనలిస్ట్ చేసిన ఆ వ్యాఖ్యలతో ఇవాళ చినికి చినికి గాలివానగా మారి 2029లో జనసేన పోటీ చేస్తుంది, మేము తిరుగుతాము, మాకు ఆ రైట్స్ ఉన్నాయి అనేంత వరకు వచ్చింది. ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి ఇష్యూ మొదలైందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అయితే ప్రెస్ మీట్ కానీ ఒక సభ కానీ పెట్టే రైట్స్ నిజంగా ఒక రాజకీయ పార్టీకి ఉండదా? ఎందుకు ఒకవేళ ప్రెస్ మీట్ కానీ ఒక సభ కానీ పెట్టుకుంటున్నామనంటే కాంగ్రెస్ ఎందుకు అంతగా భయపడుతోంది? దీనికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనుకోవాలి? అంటే మీ విశ్లేషణ ఏంటి మీ దీనిపైన? ఒక భారతదేశ పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, ఓటర్గా ఎక్కడైనా పోయి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కడ తెలంగాణ రావచ్చు, ఆంధ్ర రావచ్చు, ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టుకోవచ్చు, మిగతా రూమ్లో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, తప్పేం లేదు. అది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్లెస్ అంటే ఆ పర్సన్ నిజంగానే ఒక ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది దాంతో అని అంటే దట్స్ ఇట్. గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ బేస్డ్ ఆన్ అలాగే ఇన్పుట్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్పుట్స్ ఉంటాయి, దాంతో ఏమైనా ఆపుతారు అంతే తప్ప. కానీ బట్ అదే పవన్ కళ్యాణ్ గారు అది ఎవ్రీ రైట్, ఎక్కడైనా వెళ్ళి తను మీటింగ్ పెట్టుకోవచ్చు, అడ్వాట్కి రావచ్చు రెగ్యులర్లీ. ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్, ఇది రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు తను. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఒక ఆబ్జెక్షన్ చేశారు. ఏంటంటే తను కొన్ని కామెంట్ చేశారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని హీ షుడ్ టెండర్ అండ్ అపాలజీ చేయాలి, అది చేసి హైదరాబాద్కి రావాలని కండిషన్ పెట్టారు. కామెంట్స్ కూడా అంటే ఇప్పుడు తెలుగు కొన్ని మీడియాలో వచ్చింది కామెంట్స్ అని. అంతేగాని యూ కెనాట్ ప్రివెంట్, ఏ గవర్నమెంట్ కూడా ప్రివెంట్ చేయలేదు వాళ్ళకి వచ్చి మీటింగ్ పెట్టడానికి. డిఫరెంట్ గా దే హ్యావ్ ఎవ్రీ రైట్, వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ వ్యూ పాయింట్స్ చెప్పొచ్చు. రేపొద్దున ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేస్తామని కూడా అనౌన్స్ చేస్తారు కదా. రేపొద్దున డిఫరెంట్ గా మేము ఇక్కడ పార్టీ తిరుగుతాం, డిఫరెంట్ గా రెగ్యులర్ గా వస్తూ ఉంటాం హైదరాబాద్, కానీ ఎవరు ఆపలేదు. వీ కెనాట్ ఆపే పరిస్థితి ఉండేది ఎవరు. కాబట్టి ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ కామెంట్స్ ఏమైనా ఉంటే అది ఏదో తప్పు ఉంటే విత్డ్రా చేసుకోవాలి, మాట్లాడాలి. లేదు అని అంటే దాన్ని డిఫెండ్ చేసుకొని చెప్పాలి అంతే. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుండి ఐ థింక్ మన మీడియాలో చూశాను, దాన్ని విత్డ్రా చేశాను. నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ నేను ఆ కామెంట్ చేశాను, నేను విత్డ్రా చేసుకుంటే ఐ మైట్ బి రాంగ్ అన్నట్టు. ఐ థింక్ దట్ షుడ్ పుట్ ఎన్ ఎండ్ టు దట్. ఎందుకంటే ఎవరైనా కాదు, నాకు నేనే ఒక జర్నలిస్ట్ గా ఉంది, ఢిల్లీలో వెళ్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, నాకు కూడా సీనియర్ మన పార్టీ లీడర్స్, బీజేపీ లీడర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తప్పు కావచ్చు అది ఇన్ఫర్మేషన్ విచ్ ఐ గాట్ ఇట్ మేమేంటి రాంగ్. అలాంటప్పుడు సరిదిద్దుకోవాలి, తప్పుంటే తప్పని చెప్పేయాలి, విత్డ్రా చేసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఆపలేదు. డిఫరెంట్ గా హీ హ్యాడ్ ఎవ్రీ రైట్ టు విజిట్ తెలంగాణ, కానీ ఏ ప్రాంతమే తిరగచ్చు, హైదరాబాద్కి రావచ్చు. తను కంటెస్ట్ చేయవచ్చు, ఇక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేశాను కూడా చెప్తా ఉన్నాను. డిఫరెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉంటే నేను కంటెస్ట్ చేశానని చెప్పాడు. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ వెల్కమ్ ఇట్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఓటర్ హూ విల్ డిసైడ్ సపోర్ట్ ఇవ్వాలన్నా లేదా అని. ఓటర్స్ జనాలు పబ్లిక్ విల్ టేక్ ఏ డిసిషన్. అంతేకాని ఇండివిజువల్ గా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా ఎవరైనా ఆబ్జెక్ట్ చేసి ఆపలేదు అతన్ని. ఎగ్జాక్ట్లీ.